నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ జగన్ బెయిల్ విషయంగా రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ని సుప్రీంకోర్టు కొట్టివేసింది సార్. అంటే యాక్చువల్లీ జగన్‌కి ఒక ఊరట అని చెప్పొచ్చు. కానీ రఘురామకృష్ణరాజు గారికి ఇది ఒక షాక్ అని చెప్పొచ్చు సార్. అసలు దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి సార్? నిన్న సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పిచ్చింది. యాక్చువల్‌గా జగన్ గత 11, 12 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉన్నాడు. ఆయన మీద అక్రమ ఆస్తుల కేసు. ప్రధానంగా ఏంటంటే వాళ్ళ నాన్న వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన కొన్ని కంపెనీస్కి చేసిన మెయిల్లు ఏవైతే ఉన్నాయో దానికి క్విడ్ ప్రోకోగా అంటే దానికి బదులుగా ఆ కంపెనీలు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. సో మామూలుగా ఇది ఒక రకమైన ఫార్మ్ ఆఫ్ కరప్షన్. ఎందుకంటే మామూలుగా అయితే డబ్బులు నేను ఏదన్నా ఒక పని చేశాను గవర్నమెంట్లో ఉండి వాళ్ళు నాకు డబ్బులు ఇస్తారు, లంచం ఇస్తారు. కానీ ఇప్పుడు ఏంటంటే కొత్త మెథడ్స్లో లంచాలను ఎలా తీసుకోవాలి అనేది పెరిగింది. అదేంటంటే ఒకటి ఏంటంటే భార్య పేరుతోనో కొడుకుల పేరుతోనో కంపెనీలు పెడుతున్నారు. ఈ కంపెనీల్లోకి మెయిల్ ఎవరికైతే లభించిందో ఎవరి దగ్గర అయితే లంచాలు తీసుకో వాళ్ళ దగ్గర డైరెక్ట్గా లంచాలు కాకుండా ఈ కంపెనీలోకి పెట్టుబడులు పెడతారు. సో ఇది ఒక ఫార్మ్ ఆఫ్ కరప్షన్ అనమాట. ఇది జగన్ విషయంలో జరిగిందనేది ఉంది. దీంట్లో జగన్ 16 నెలలు జైల్లో ఉన్నాడు. తర్వాత బెయిల్ మీద వచ్చాడు. అప్పటి నుంచి ఇంకా బెయిల్ మీదనే ఉన్నాడు. దానికోసం రఘురామకృష్ణరాజు ఏం చేశాడు, గతంలో సిబిఐ కోర్టులో బెయిల్ క్యాన్సిల్ చేయాలి, బెయిల్ రద్దు చేసి జగన్ని జైలుకి పంపించాలి, బయట ఉంటే ఈ కేసు త్వరగా కాదు, జగన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, ఆయన సీఎంగా ఉన్నాడని సీఎంగా ఉన్నప్పుడు వేశాడు. కానీ సిబిఐ కోర్టు రిజెక్ట్ చేసింది. మామూలుగా కోర్టులు ఏంటంటే థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు అసలు నీకేం సంబంధం, వేస్తే సిబిఐ ఈడీ ఈ రెండు వేయాలి, ఇతనికి ఏం సంబంధం అనేది అడిగాయి కూడా. దాని తర్వాత ఈయన హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు కూడా నీకు సంబంధం లేదు పోమంది. దాని తర్వాత ఈయన పట్టువదలని విక్రమలాగా సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు గతంలో ఈయన్ని అదే ప్రశ్న వేసింది, ఈయనకేం సంబంధం అని, ఈయనకి రాజకీయ ఇది ఉందా అని. ఎందుకంటే జగన్ తరపున ముకుల్ రోహిత్గి లాంటి అడ్వకేట్లు సుప్రీంకోర్టులో ఈయనకి జగన్తో రాజకీయ విభేదాలు ఉన్నాయి, అందువల్ల ఈయన చేస్తున్నాడు, కోర్టుల్ని టైంని దుర్వినియోగం చేస్తున్నాడు అనేది కూడా ఆర్గ్యూ చేశారు. కానీ యువతల రఘురామకృష్ణరాజు తరపున అడ్వకేట్లు మాత్రం లేదు, ఆయన వైసీపీలోనే ఉన్నాడు, ఆయనకేం లేదు, ఆయన న్యాయం కోసమే వచ్చాడు. అనేకసార్లు సుప్రీంకోర్టు కూడా ఆర్థిక నేరాలని త్వరగా పరిష్కరించమని, ముఖ్యంగా ప్రజాప్రతినిధుల కరప్షన్ కేసుల్ని త్వరగా పరిష్కరించమని అనేకసార్లు సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా. ఈయన 11 ఏళ్ళు 12 ఏళ్ళకి బెయిల్ మీద ఎలా ఉంటాడు అనేది ప్రశ్నించారు. సో ఈ నేపథ్యంలో నిన్న సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. జస్టిస్ బివి నాగరత్న ఆధ్వర్యంలో జస్టిస్ సతీష్ చంద్ర ద్విసభ్య ధర్మాసనం. దీంట్లో ఇప్పుడు 2 రకాల పిటిషన్లు వేశాడు రఘురామకృష్ణరాజు. 2023లో ఆయన ఎస్ఎల్పి స్పెషల్ లీవ్ పిటిషన్ వేశాడు. అందులో 2 ఏంటంటే, ఒకటి ఈయనకి బెయిల్ రద్దు చేయమని, 2 తెలంగాణ హైకోర్టు నుంచి వేరే రాష్ట్రానికి మార్చమని. అంటే ఈ రాష్ట్రంలో ఉంటే దీంట్లో న్యాయం జరగదని, అంటే ఇక్కడ ఉండే సిబిఐ ఇక్కడ నుంచి వేరే రాష్ట్రానికి మార్చమని ఆయన దీన్ని ఇచ్చేశాడు. ఈ సిబిఐని తెలంగాణ హైకోర్టు గైడ్ చేస్తుంది ఈ కేసులో. సో మార్చమని వేశాడు. సో దాంట్లో ఫస్ట్ వేరే మేము కింది కోర్టుల్లో జోక్యం చేసుకోలేము, అంటే ట్రయల్ కోర్టు విధానంలో మేము జోక్యం చేసుకోలేము, అది కరెక్ట్ కాదు. సో మేము దీన్ని వేరే రాష్ట్రానికి మార్చాల్సిన అవసరం కూడా ఏమీ కనిపించట్లేదు. ఆల్రెడీ హైకోర్టు ఆదేశాలు ఏం చేసింది, సిబిఐ కోర్టుకి రోజువారీ విచారణని కంటిన్యూ చేయమని చెప్పింది. ఆ ప్రాసెస్ జరుగుతుంది. సో దీంట్లో మేము జోక్యం చేసుకోమని ఆ పిటిషన్ కొట్టేసింది. ఇక 2వ పిటిషన్కి సంబంధించి ఒక కామెంట్లో ఒక సలహా ఇచ్చింది. అదేంటంటే బెయిల్ రద్దు అనేది నువ్వు ఇక్కడ కాదు హైకోర్టులోనే చూసుకోవాలి, ఇక్కడ అవసరం లేదని చెప్పింది. దాంతో వీళ్ళు ఏం చేశారు, మేము ఈ పిటిషన్ని విత్డ్రా చేసుకుంటాము, పర్మిషన్ ఇవ్వమని కోర్టుని అడిగారు. పర్మిషన్ ఇవ్వడానికి కోర్టు ఒప్పుకుంది. దీన్ని హైకోర్టుకి పంపించి హైకోర్టు కూడా చెప్పడానికి కూడా సుప్రీంకోర్టు ఒప్పుకుంది. సో ఇప్పుడు రఘురామకృష్ణరాజు ముందున్న ఆప్షన్ అయింది, మళ్ళీ వచ్చే హైకోర్టులో పిటిషన్ వేయాలి, ఏంటి బెయిల్ రద్దు చేయమని. ఆల్రెడీ హైకోర్టు రిజెక్ట్ చేసింది. రెండోది ఇప్పుడు ఈ హైకోర్టు ఈ రాష్ట్రంలో నుంచి దీన్ని మార్చమన్నప్పుడు ఈ హైకోర్టు ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనకు ఆల్రెడీ అర్థమవుతుంది. సేమ్ రఘురామకృష్ణరాజుకి ఇది
షాక్ అంటే ఒక రకంగా జగన్కి అయితే ఊరట. ఉమ్, ఎందుకంటే ఇది ఒకవేళ రద్దు చేస్తే జగన్ జైలుకి పోవాల్సిన అవును సార్. పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఆ మేరకు జగన్ ఊరట. కానీ రఘురామకృష్ణరాజు షాక్ అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే రఘురామకృష్ణరాజుకి కోర్స్ అంత తెలియకుండా ఏముండదు. ఆయన ఉద్దేశం ఒకటి ఏంటంటే దీన్ని జనంలో లైవ్గా ఉంచడం, కోర్టుల ద్వారా ఒకవేళ ఏమన్నా కుదిరితే బెయిల్ క్యాన్సిల్ అయితే ఒకవేళ మంచిదే కదా. కాకపోతే జనాల్లో దీన్ని చర్చగా మార్చేయడం, అంటే మరుగున పడకుండా మార్చడం. సో రెండోది ఏంటంటే ఆయనకి జగన్ మీద తీవ్రమైన కోపం ఉంది. దాన్ని మామూలుగా రఘురామకృష్ణరాజుని మనం పరిశీలిస్తే ఆయన ఒక విషయాన్ని పట్టుకుంటే అంత ఈజీగా వదిలిపెట్టరు. అవును సార్. తను బిజినెస్ మ్యాన్ అండ్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అండ్ పొలిటీషియన్. సో ఆ క్రమంలో నిజానికి ఆయన జగన్కి చేసిన డ్యామేజ్ తెలుగుదేశంలో ఏ నాయకుడు కూడా చేయలేదు. ఎందుకంటే 24 అవర్స్ అసలు ఈయనకి వేరే పని లేదా అని కూడా చాలామంది అనుకునేవాళ్ళు. ఈయన ఎంపీగా ఢిల్లీలో కూర్చొని ఏం చేస్తున్నాడు అని కూడా అనుకున్నారు. కానీ ప్రజలు మళ్ళీ ఉండిలో ఆయన్ని గెలిపించారు. అవును సార్. సో ఆ రకంగా రఘురామకృష్ణరాజు 24/7 365 డేస్ జగన్ మీదనే యాంటీగా ఉండడం, దానికి తెలుగుదేశం మీడియా ఆయనకి స్పేస్ ఇవ్వడం, ఆయన ఎప్పుడు కోరుకుంటే అప్పుడు లైవ్ పెట్టడం, ఇవన్నీ చేసే జగన్కి ఆ మేరకు నష్టం జరిగింది అనేది మనకి ఎన్నికల రిజల్ట్ చూసినాక అర్థమవుతుంది. సో ఇప్పుడు దీని కాన్సిక్వెన్సెస్ ఏంటంటే ఇక్కడ 2 రకాలు ఉంటాయి. ఒకటి, ప్రతి కేసుకు సంబంధించి లీగల్ ప్రాసెస్ ఒకటి నడుస్తుంది, పొలిటికల్ ప్రాసెస్ బ్యాక్ ఎండ్లో పొలిటికల్ ప్రాసెస్ నడుస్తుంటుంది. ఫైనల్గా అన్ని ప్రాసెస్ని పొలిటికల్ ప్రాసెస్ డామినేట్ చేస్తుంటుంది. ఎప్పుడూ కానీ లీగల్ ప్రాసెస్ డామినేట్ చేయదు. సుప్రీంకోర్టు వీళ్ళందరూ కూడా ప్రతిదాన్ని లీగల్గా ప్రొసీడ్ అవ్వాలని అనుకున్నా కూడా చాలా విషయాల్లో పొలిటికల్ ప్రాసెస్ డామినేట్ చేయగలదు. ఎందుకంటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ పొలిటికల్ ప్రాసెస్కి లోబడి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐ డైరెక్టర్ కానీ, ఈడీ డైరెక్టర్ కానీ వీళ్ళందరూ నియామకం ప్రాసెస్ని బీజేపీ మార్చేసింది. అంతకుముందు సిబిఐ డైరెక్టర్ నియామకం కమిటీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా ఉండేవాళ్ళు. సో అందువల్ల కొంత బ్యాలెన్స్గా జరిగేది. ఇప్పుడేమైంది, సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేరు. ఆ కమిషన్లో ఎవరెవరు ఉంటారు? పిఎం ఉంటాడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉంటాడు, ఒక క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్ ఉంటారు, తర్వాత ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు పార్లమెంట్లో, లోక్సభలో. ఇప్పుడు ఈ ముగ్గురు ఉన్నప్పుడు సహజంగా మెజార్టీ బట్టి కదా ఉంటుంది. ముగ్గురులో ఇద్దరు మోడీ అండ్ వాళ్ళ మంత్రి. కాబట్టి ఫైనల్గా మోడీ అనుకున్నోళ్ళే ఎలక్షన్ కమిషనర్లుగా ఉంటారు, మోడీ అనుకున్నోళ్ళే సిబిఐ డైరెక్టర్గా ఉంటారు, మోడీ అనుకున్నోళ్ళే ఈడీ డైరెక్టర్గా ఉంటారు, ఎనీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీల డైరెక్టర్లు కావచ్చు. వీటికి ఒక ట్రాన్స్పరెన్సీ అనేది పోయింది. మోడీ అనుకున్న వాళ్ళే వ్యవస్థల్లో ఉంటారు. అందువల్ల అన్ని వ్యవస్థలు మోడీ కంట్రోల్లో ఉంటాయి. సో ఈ కంట్రోల్లో ఉన్నప్పుడు దీన్ని ఏం చేస్తున్నా అంటే మోడీ ఈ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీని తన ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టడానికి, లేదు తనకి ఇబ్బందిగా ఉన్న వాళ్ళని కంట్రోల్ చేయడానికి మోడీ ఏం చేస్తున్నంటే వీళ్ళని ఉపయోగిస్తున్నాడు. సో ఈడీ వచ్చి కేసులు, అందుకని మోడీతో పెట్టుకుంటే ఈడీ వస్తుందని కూడా చెప్తున్నారు. సో మళ్ళీ కేసులు ఉన్నోళ్ళు కానీ బీజేపీలోకి వెళ్ళిపోతే ఆ కేసులే ఉండవు. ఇదే రఘురామకృష్ణరాజు మీద సిబిఐ ఉంది, ఎంక్వైరీ ఉంది, ఈయన బ్యాంకులకు ఎగ్గొట్టాడనే ఆరోపణలు ఉన్నాయి. కానీ మరి రఘురామకృష్ణరాజు ఏమో తన మీద సిబిఐ ఇది పెట్టుకొని జగన్ సిబిఐ కేసుల్లో జగన్ బెయిల్ రద్దు చేయండి అంటాడు. మరి తను కూడా అడగచ్చుగా, నా కేసుల్లో కూడా త్వరగా తేల్చండి అని రఘురామకృష్ణరాజు ఎందుకు అడగడు? సో ఈ ప్రశ్నలు వస్తాయన్నమాట. అందువల్ల జగన్ని ఇన్ని రోజులు ఉన్నాడంటే కూడా ఆశ్చర్యం మనకు. ఎందుకంటే ఒక అక్రమాస్తులకి దాన్ని అతను దోషైనా నిరూపించాలి, లేదా దోషి కాదన్నా చెప్పాలి. ఎందుకు ఉన్నాయంటే కేసుల్ని కత్తుల్లాగా తల మీద వేలాడదీయడం అనేది మోడీకి అవసరం. జగన్ కంట్రోల్లో ఉండాలంటే జగన్ మీద కేసులు ఉండాలి. జగన్ని జైలుకి పంపించి కన్విక్షన్ పడి జగన్ జైలుకి పోతే జగన్ రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. దానివల్ల చంద్రబాబు బలపడతాడు, అది మోడీకి ఇష్టం లేదు. అట్లాగే జగన్ కూడా మోడీకి ఏం కావాలో అవన్నీ కూడా ముందు నుంచి చేస్తున్నాడు. ఒకటి ఎలక్షన్